దేవి అరుంధతి, నా జీవితంలోకి ఆనందపు వెల్లువలాగా ప్రవేశించావు. రసమాధురువై అరుదించావు నీవు. వీటన్నిటికన్నా ముందు శ్రద్ధాభక్తుల సగుణ రూపానివి నీవు. ఈ రూపం పొందటానికి ఎన్ని కష్టాలు పడ్డావో వాటిని వర్ణించటం అశక్యము. నీవు గొప్పదానివి, శ్రద్ధాపాత్రురాలివి. నీకివే పదే పదే నా నమస్సులు. నన్ను సిగ్గుపడేట్టు చెయ్యకండి స్వామి. సంధ్య యొక్క ప్రాయశ్చిత్తం, అరుంధతి ఈ రూపం తమరి వల్లనే సంభవమయ్యాయి. మీరు నాకు శివభక్తి మహిమ తెలిపి ఉండకపోతే దేవాది దేవులు శివశంకరులను పూజించే మంత్రోపదేశం చేయకపోతే ఇరువురం ఇలా కలిసేవాళ్లం కాదు. స్వామి, ఇంతవరకు ఏం జరిగినా దాని గొప్పదనమంతా తమరికే చెందుతుంది. దీని గొప్పతనమంతా దేవాది దేవులు శివశంకరులకే చెందుతుంది, నాకు కాదు. జగత్తులో జరిగినది, జరుగుతున్నది, జరగబోతున్నది అదంతా కూడా దేవాది దేవుల ఇచ్ఛానుసారమే జరుగుతుంది. అన్ని పనులకు కరత ధరత ఆ శివుడే. ఈ జగత్తులో సుఖదుఖాలను ఎదిరించగలిగే మహామంత్రము ఒక్కటే. అసంభవాన్ని సంభవంగా, దొరకని దాన్ని దొరికేట్టుగా చేస్తుంది. ఆ మహామంత్రమే ఓం నమః శివాయ. 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 ఓం నమః. స్వామి, తమరేంటి ఇలా అయిపోయారు? తమరు సంధ్యపై పుష్పబాణం ప్రయోగించినప్పటి నుండి ఈ విధంగా ఏదో పోగొట్టుకున్నట్టు కనిపిస్తున్నారు. కేవలం ఓం నమః శివాయ, ఓం నమః శివాయ మంత్రజపమే చేస్తున్నారు. స్వామి, ఇలా తమరు విరక్తులైతే నేను ఏం కావాలి? నేను భయభీతుడినయ్యాను ప్రియా. భయభీతులా? కానీ ఎందువలన? నేను సంధ్య పైన పుష్పబాణాలను ప్రయోగించాను. దాని వలన జరిగిందేంటో నీకు బాగా తెలుసుగా. నా భయం ఏమిటంటే ఈ పరిణామ ఫలితాన్ని నేను అనుభవించాలేమోనని. లేదు స్వామి, తమరు కేవలం తమ కర్తవ్య పాలన గావించేరు. కర్తవ్యం భావన కన్నా గొప్పదే. నిస్సందేహంగా ఇదేమీ అపరాధం కాదు. కానీ రతి, ఓవేళ భవిష్యత్తులో ఏదైనా అమంగళకర సంఘటన సంభవిస్తే ఏమవుతుంది? నారాయణ నారాయణ. పుష్పధన్వా సోదరా మన్మథ, నన్ను చూసి ఇలా కళ్ళు కప్పి ఎక్కడికి పారిపోతున్నావు? రతీదేవి ఎక్కడ మాయమైపోయింది? ప్రణామం దేవర్షి. నారాయణ నారాయణ. నేను నీకు సోదరుని మన్మథ. నన్ను దేవరిషి అంటూ గౌరవించి సిగ్గుపడేట్టు చేయకు. తమరిని గౌరవించి తీరవలసిందే. మంచిది, ఇక నాకు వెళ్ళడానికి ఆజ్ఞ ఇవ్వండి. అంత తొందర ఎందుకు భ్రాత? నా మాటలు పూర్తిగా విను. ఆజ్ఞాపించండి భ్రాతాశ్రీ. పుష్పబాణాలతో విచలితురాల్ని చేసి నీవు సంధ్యాదేవికి శుభం చేకూర్చేవు గదా. నారాయణ నారాయణ. శుభమా? అదెలా? దేవర్షి, నాకేమనిపిస్తోందంటే సంధ్యపై చేసిన ఆ ప్రయోగానికి నాకు ప్రాయశ్చిత్తం తప్పదని. లేదు మన్మథ, నీ ఈ పుష్పబాణ ప్రయోగం చేత సంధ్య యాగంలో పునర్జన్మ ఎత్తింది. ఈ విధంగా జగత్తుకు 2 సంధ్యలు ప్రాప్తించాయి. ఒకటి ప్రాతః సంధ్య, మరొకటి సాయం సంధ్య. తమరు చెప్పినటువంటి మాటలకు అర్థం ఈ సంధ్యల ఏర్పాటులో నా యోగదానం కూడా ఉందనా? నిశ్చయంగా. కేవలం అంతేకాదు, సంధ్య మహాసతి అరుంధతి రూపంలో మహర్షి వశిష్ఠులకు ధర్మపత్ని అయింది. సోదరా, ఇప్పుడు నీ పుష్పబాణాలను ఎవరిపై ప్రయోగించాలనుకుంటున్నావు? దేవర్షి, నన్ను ఒకటే చింత బాధిస్తోంది. నా పుష్పబాణ ప్రయోగం వలన ఎవరికీ హాని జరుగుదు కదా అని. అందుకని
అందుకని నేనిక నా పుష్పబాణాలను ఆలోచించే ప్రయోగిస్తాను. దానివల్ల భావిలో నేను ఏ ఆపదలోనూ పడను. సోదరా, వ్యర్థంగా చింతించకు. వర్తమానం ఎలాగూ ఉజ్వలమే. ఇక భవిష్యత్తు చరాచరపతి శివశంకరుల అధీనంలో ఉంది. ఇదే సనాతన సత్యం. నా మాట విను. పరమపిత బ్రహ్మ నీ మీద ఏ బాధ్యత మోపారో దాన్ని నీ కర్తవ్యం అనుకుని పుష్పబాణాలను సరైన సమయాల్లో ప్రయోగిస్తూ ఉండు. ఇదే నీ ధర్మము, కర్మ కూడాను. నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. పరమపిత బ్రహ్మదేవులకు జయం. ఓం నమః శివాయ. రానారద, నీకు స్వాగతం పుత్ర. దేవర్షి, ఈసారి ఏ సమస్య తీసుకుని వచ్చావు? సమస్య లేదు. ఒక ప్రశ్న ఉదయించింది. తమ దర్శనానికై వచ్చాను పరమపిత. నీవైతే సాక్షాత్తు ప్రశ్నారూపుడివి. నీవు వచ్చావంటే అర్థం ప్రశ్నే సముఖానికి వచ్చినట్టు. అడుగు, ఏమడుగుదామని? నేనిప్పుడే సోదరుడు మన్మధుణ్ణి కలిసి వస్తున్నాను. సంధ్యా ప్రకరణం తర్వాత అతను బాగా చలించిపోయాడు. ఇప్పుడు తన పుష్పబాణాలను ప్రయోగించాలంటేనే భయపడుతున్నాడు. అది సరైనదే నారద. ఆ సమయంలో మన్మథుడు ఏదో విధంగా తప్పించుకుని పోయాడు. కానీ ఇప్పుడు తను బాగా ఆలోచించి తన పుష్పబాణాలను ప్రయోగించవలసి ఉంటుంది. మన్మధుడిక ముందు ముందు వివేకంతో తన శక్తిని ప్రయోగించాలి. తమరు నిజమే చెబుతున్నారు దేవి సరస్వతి. కానీ మన్మథుడు సంధ్యపై పుష్పబాణాలతో చేసిన ప్రయోగం వల్ల శుభమే జరిగింది. సంధ్యాదేవి ఇప్పుడు సతి అరుంధతి అయింది. ఆపై వశిష్ఠుల వారి ఆశ్రమం యొక్క శోభను పెంచుతోంది. అది నిజమే. పరమశివులు ఏం తలపెట్టినా దాని ఉద్దేశ్యం ఉత్తమంగానే ఉంటుంది. కాకపోతే కొంతకాలం దుఃఖం కలిగినట్లు తోస్తుంది. దేవి, నా మొదటి ప్రశ్నకు సమాధానం దొరికింది. కానీ నా రెండవ ప్రశ్న ఏమిటో అది కూడా అడుగు. తమకు పౌత్రి, నాకు అన్న కూతురు దక్షపుత్రిక సతి పాపం తన తండ్రి కోరికకు విరుద్ధంగా శివారాధన చేస్తోంది. ఇప్పుడేం జరుగుతుంది? శివారాధన పరిణామం శుభకరంగానే ఉంటుంది. ఈ విషయమే మనసులో ఏ అనుమానము రానీకు. కానీ మీరు సోదరుడు దక్షుడికి ఎందుకు నచ్చ చెప్పరు? సతి చేసే శివ పూజకు అడ్డుపడవద్దని చెప్పండి. అది అసంభవం నారదా. దక్షుడు తన స్వభావం మార్చుకోడు. అంటే సతి తన తపోబలం ద్వారానే తండ్రి కలిగించే అవరోధాలని ఎదుర్కొంటూ తన అభిష్ట సిద్ధిని పొందాలా? అవును నారద, జరిగేదంతా శివాజ్ఞతోనే జరుగుతోంది. నీవు ఈ విషయంలో చింతించటం, ఇంకా ప్రశ్నలు వేయడం వదిలేయి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సర్వేశ్వర, పరమేశ్వర, నా ఆరాధనలో ఏదైనా లోపం జరిగిందా? తమరు నా ధైర్యాన్ని పరీక్షిస్తున్నారా? నాకు అదేమీ తెలీదు. కానీ స్వామి, నాకు వెంటనే దర్శనమియ్యండి. నా కనులు మీ దర్శనం కోసం తప్పిస్తున్నాయి స్వామి, తప్పిస్తున్నాయి. ఓం నమః శివాయ. శివ 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 శివ. ఇక్కడ ఎవరికో పరీక్ష జరుగుతోంది. ఇలా ఒకరి పరీక్ష ఆరాధనలో అడ్డుపడడం ఉచితం కాదు నారదా. చప్పుడు చేయక వెంటనే పారిపో. నారాయణ నారాయణ. సోదరుడు దక్షిణి భవనం శూన్యంగా ఉంది. అందరూ ఎక్కడికి వెళ్ళారు? పద నారదా, వదిన వీరణ మందిరానికి పద. బహుశా అక్కడ జనం దొరకొచ్చు. నారాయణ నారాయణ.
నారాయణ నారాయణ. ప్రణామం వదిన. మరిది నారదుడి ప్రణామం స్వీకరించండి. విచేయండి దేవర్షి. నారాయణ నారాయణ. నేను తమరికి కేవలం మరిదిని, దేవరిషిని కాదు. ఇదేమిటి వదిన, తమరు చింతాగ్రస్తులయ్యరి? నాకు ఏ విషయంలో చింత మరిది గారు, కానీ సతి విషయమై ఆలోచిస్తున్నాను. సతి? దాని తపస్సు ఎప్పుడు సఫలమవుతుందో తెలీదు. నారాయణ నారాయణ. వదిన, సతి అయితే శక్తి అవతారం. పరమశివులు ఆమె ప్రార్థన స్వీకరించి తీరవలసిందే. ఆమె ప్రార్థనని స్వీకరించే విషయంలో ఇంకెక్కువ ఆలస్యం జరగదు. నిజం చెప్తున్నారా మరిది గారు? ఏం తమ మరిది నుండి అసత్యాన్ని అపేక్షిస్తున్నారా? నేనైతే అసత్యాన్ని నుండి పారిపోతూ ఉంటాను. అలాగే భక్తి ఇంకా జనకల్యాణ మార్గాల్లో నడుస్తూ ఉంటాను. అదేమిటి వదిన, మళ్ళీ ఆలోచనలో పడ్డారు? ఏం చేయను, తమ సోదరులు, అదే నా స్వామి యొక్క కఠోర వైఖరి చూస్తుంటే అప్పుడప్పుడు భయం వేస్తుంది. వారి కఠోర వైఖరి గురించి మీరు సరిగా చెప్పారు. వారి జననమే పరమపిత బ్రహ్మగారి కాలి అంగుష్టం నుండి జరిగింది. వారు ప్రతి వస్తువును కాలితో తన్నాలనే ఆలోచిస్తారు. నారాయణ నారాయణ. ఇప్పుడు శివశంకరులు పేరెత్తితేనే శివ 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 శివ. ఇక ఆ భోళా శంకరుడే వారికి సద్బుద్ధి కలిగించాలి. నేనింతే చెప్పగలను వదిన. మహారాజులకు జయము. అదిగో, ఎవరిని తలిచేమో వారే వచ్చేశారు. నేనిక వెళతాను. ఉండండి మరిది గారు, కొంచెం మీరు వారికి నచ్చజెప్పండి. శివ 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 శివ. ఈ మొండి జీవి నచ్చ చెబితే తెలుసుకుంటారా అని. నారాయణ నారాయణ. నారదా, మీరా? నారాయణ నారాయణ. భ్రాత నారదానండి సోదరా. తమ నోటి వెంట భ్రాత అన్న పిలుపు వినాలని ఇక్కడికి వచ్చి ఉన్నాను. చెప్పండి భ్రాత నారద, ఎలా ఉన్నారు? తమరు నలుదిక్కులా సంచరిస్తారు కదా. ఆ శివుడి ధ్యాసలో పడిపోయిన మా పుత్రికను తమరు చూసే ఉంటారు. మరి మీరే చెప్పండి, ఒక రాజకుమారికి ఈ చేష్టలు శోభనిస్తాయా? తనకెందుకు నచ్చ చెప్పరు? ఈ చిన్నతనం మానమనండి. ఆమె వివాహానికి యోగ్యురాలు. నారాయణ నారాయణ. ఆమె వివాహం కోసమే కదా శివారాధన చేస్తోంది. మీకు ఈ మాత్రం కూడా తెలియదా? ఆమె ఆరాధన ఫలిస్తుంది. ఆ భోళా శంకరులతోనే ఆమె వివాహం జరుగుతుంది. ఇందులో తమకెందుకు సందేహం కలుగుతోంది? నారాయణ నారాయణ. లేదు, అలా జరగనివ్వను. నేను ఈ అనర్థం జరగనివ్వను. నారాయణ నారాయణ. వదిన, మీరు ఎందుకు వ్యాకుల పడతారు? ఆ పరమశివ శంకరులకు ఏది ఆమోదయోగ్యమో అదే జరుగుతుంది. నారాయణ నారాయణ. నా సతికి ఏమవుతుంది? ఏమవుతుంది నా సతికి? నా సతికి ఏమవుతుంది? నేను నీకు ఎన్నోసార్లు నచ్చ చెప్పాను. సతిని శివారాధన చేయకుండా నిన్ను ఆపమన్నాను. తనకి నచ్చజెప్పు మహారాణి. తన మనసులో శివుడి పట్ల ఇంత నిష్ఠాభక్తులు పెట్టుకుని అనర్థం చేయొద్దను. స్వయంగా తన పుట్టుకలోని అర్థం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎవరైనా అనర్థం ఎలా చేయగలరు? ఒకవేళ సతిని శివారాధన ఉపాసన చేయకుండా ఆపవచ్చు. కాని స్వామి, ఆరాధన, ఉపాసన, నిష్ఠ ఇవి మానసిక భావనలు కదా. మరి భావనలను ఎవరైనా ఎలా నిరోధించగలుగుతారు? ఇవన్నీ చెప్పి మా అవహేళన చేస్తున్నావు మహారాణి. అలాంటి దుస్సాహసం ఎలా చేయగలుగుతాను? దుస్సాహసం దుస్సాహసం కాకపోతే నా ఆజ్ఞను ధిక్కరించడం. మహారాణి, మాతవైన కారణాన్ని నీ బిడ్డల శుభాశుభాలు యోచించడం నీ కర్తవ్యం. వారు పదభ్రష్టులైతే సన్మార్గం చూపడం నీ ధర్మం కూడా. బహుశా తమను సరిగ్గానే చెప్తున్నారు స్వామి. కాని మన సతి ఎటువంటి అశుభ కార్యమూ చేయటం లేదు. అలాగే పథభ్రష్టురాలు కాలేదు. తాను తన బుద్ధికి తగినట్లు సరైన పని చేస్తోంది. అంటే నువ్వనేది
సతి జ్ఞానం అజ్ఞానం ఏమిటో తెలుసుకునేంత యోగ్యురాలు అయిందనేగా? లేదు మహారాణి, లేదు. నీ ఈ మాటలు తెలివితేటలు గల వారి మాటల్లా లేవు. నేను మీ అంత తెలివితేటలు గల దాన్ని కాదు స్వామి, కానీ అంత బుద్ధిహీనురాల్ని కాదు. నీ తెలివితేటలు ఎలాంటివో ఇక్కడే తెలుస్తున్నాయి మహారాణి. నీ మిగతా పుత్రికలలా కాకుండా నీవు కేవలం సతి గురించే ఎక్కువ ఆలోచిస్తున్నావు. సతిపై మమత, స్నేహం, జాలి నీవు ఎక్కువగా చూపిస్తున్నావు. అది తమరి భ్రమ స్వామి, నిజం కాదు. శరీరానికి తన ప్రతి ఒక్క అంగం మీద ఒకే రకమైన ఇష్టం ఉంటుంది. పుష్పలతకు తన ప్రతి ఒక్క పుష్పం మీద ఒకేలా స్నేహం ఉంటుంది. నాకు నా ప్రతి సంతానం పైన శబ్దాలను ఉపమానాలతో అందంగా అలంకరించే నేర్పు నీలో ఉంది. అది నాకు తెలుసు. కానీ నాకే విషయం చెప్పగలవా? సతి కోసం కేవలం శివారాధన ఎందుకు అవసరం? మా దృష్టిలో శివుడికి బదులుగా శ్రీహరి విష్ణువు ఆరాధన కూడా చేసుకోవచ్చు. కానీ కేవలం శ్రీహరి విష్ణువుని ఆరాధించే భక్తులు శివునికి ప్రియభక్తులు కాజాలరు. అదేవిధంగా శివుణ్ణి ఆరాధించే భక్తులు శ్రీహరి విష్ణువుకి పరమభక్తులు కాజాలరు. శ్రీహరి విష్ణువు, శివశంకరులు ఇరువురు పరస్పరం వేరు కాదు. అందుకని శ్రీహరి విష్ణువును ఉపాసించే భక్తులపైన భోళాశంకరులు సదా ప్రసన్నులవుతారు. అలాగే అజరామర సదాశివులను ఉపాసించే భక్తులు శ్రీహరి విష్ణువు కృపకు పాత్రులవుతారు. మహారాణి, నీతో సతి మనసులో వివేకం కలిగించే ప్రస్తావన తెచ్చాం. దానికి బదులుగా జ్ఞానం, భక్తి పాఠాలు వినిపిస్తున్నావు. కానీ ఒక వాస్తవం మనసు పెట్టి విను మహారాణి. మేము సతిలోని ఆ శివభక్తిని ఎదురిస్తూ ఉంటాం. మేము అతని గుణగానాన్ని ఎన్నడూ వినజాలం. మాకు శివుడంటే అయిష్టం. శివుడంటే ద్వేషించడం, అలాగే ఇష్టపడడం మనుష్యుల వశంలో ఉండవు. అది కూడా కేవలం శివుని కోరికపైనే ఆధారపడి ఉంటుంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.